ప్రజలారా, మనకు 27వ తారీఖు ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ ఉన్నది. ఈ మల్లిగాని పేపర్ ఇక మనం చదవాల్సిన అవసరం లేదు. కానీ మల్లిగాడు ఏం చేసిండట అంటే, ఇప్పుడు ప్రస్తుతం మల్లిగాడు ఏమనుకుంటున్నాడట అంటే ఓటుకు 2000 రూపాయలు పంచాలనుకుంటున్నాడట. 27వ తారీఖు ఎమ్మెల్సీ ఉన్నది, దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. 27వ తారీఖు ఎమ్మెల్సీ ఉన్నది. ఓటుకు ఒక 2000 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాడట. ఈ 2000 రూపాయలు తీసుకోర్రు, ఎందుకంటే మనం పుచ్చం వేసిందే. ఓ చాయ్ పైసలని, ఐస్ క్రీమ్ పైసలని, పల్లి బఠానీ పైసలని తీసుకున్నాడు కదా, అవి మనం ఇచ్చినే. ఈ ఓటుకు 2000 మీరు తీసుకొని మనకి మంచి సురుకు పెట్టుర్రి. తీన్మార్ మల్లన్నను ఒడగొట్టడానికి పట్టభద్రులకు ఈ రోజు నీ ఒక స్ట్రాటజీ చెప్తా సాయంత్రం లైవ్ ద్వారా. ఆ విధంగా మీరు ఫాలో అయితే, మీరు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సోషల్ మీడియాలో అన్ని ఒడగొట్టాలని కసితోటి ఉన్నారు చూడు, ఈ కసితోటి ఉన్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు మన ఆ కామెంట్ బాక్స్ లో కూడా వస్తారు కదా, ప్రవీణ్ అన్న నువ్వు ఎంత తిట్టినా మల్లిగాడు నీ మిత్రుడు, నిన్ను వదులుకున్నందుకు వాడు ప్రతిరోజు బాధపడుతున్నాడు, వాడిని ఓడించకు జరా. అవునా, నాకు దయచేసి మీ రవి విఎస్ఏ, ఈ రవి విఎస్ఏ ఎవరో తెలియదు కానీ రవి వాడు నా మిత్రుడు కాదు, నాకు కొలీగ్ కూడా కాదు. 6 నెలల పాటు రాజకీయంగా ఒక వేదికను ఏర్పాటు చేయాలని పాదయాత్ర చేసినాం. 6 నెలలు మాత్రమే నాకు తెలుసు వాడు, అంతకు ముందు వాడు ఎప్పుడూ నాకు తెలియదు క్లోజ్గా. నిజంగా వీనికి రాజకీయ సిద్ధాంతం ఉన్నదేమో అనుకొని నేను ఎన్టీవీలో జాబ్ వదిలిపెట్టి వాడు టీవీ5లో జాబ్ వదిలిపెట్టి ఇద్దరం కలిసి రాజకీయ బాట పట్టాం. కానీ ఆ రాజకీయ బాట మధ్యలోనే దుర్మార్గాలు, వాని అక్రమాలు, వాని అవినీతి అన్ని తెలుసుకొని 6 నెలలకే బయటకు వచ్చినాం. 6 నెలలకే బయటకు వచ్చి ఇట్లా మనం అంటూ నిలబడి మాట్లాడుతున్నాం. జోగు హర్ష చీటర్, చిల్క ప్రవీణ్ బీఆర్ఎస్ ఏవన్నీ ముంచుకొచ్చినాము, ఎక్కడ అక్రమాస్తులు కూడా కట్టినాము, ఏడున్నాము. చీటర్ అంటే ఏంటిది? ఏమన్నా మోసం చేసి ఏమన్నా అక్రమాస్తులు కూడా కట్టి ఓ 4గురిని చంపి 4గురిని దోసుకుంటే అన్నం ముద్దు. ఈ ఎక్కడ మనుషులే మీరు? గుడ్ మార్నింగ్ చిల్క ప్రవీణ్ అన్న, థ్యాంక్ యూ గౌతమ్. ఇక ఇది మనం సాయంత్రం ఆ కమిషనర్ అధికారిలాగా మాట్లాడడం లేదు, రాజకీయ నాయకుని మాదిరిగా మాట్లాడితే రేపు తిరిగి రివర్స్ అవుతుంది. అవును, 100% వాయిస్ ఆఫ్ తెలంగాణ పెట్టిండు. ఏ కమిషనర్? చౌహాన్ ఉన్నారు కదా, సివిల్ సప్లై అధికారి. ఆయన మొత్తం కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్త, కాంగ్రెస్ సంబంధించిన లీడర్లు ఇక్కడ మాట్లాడుతాను ఆయన. మీరు అట్లా మాట్లాడిందనుకో, ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక మంది ఆఫీసర్లు అరెస్ట్ అయిన్లు. మీరు కూడా ఇప్పుడు ఇట్లా చేసుకుంటా పోతే మరొకసారి ఇంకో ప్రభుత్వం వస్తే మీ పని కూడా గక్కడికే అవుతుంది. చౌహాన్ గారు, దయచేసి మీరు ఇష్టానుసారంగా మాట్లాడకండి, కాంగ్రెస్ కార్యకర్తలాగా వ్యవహరించకండి మీరు.